దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ దీని ప్రపంచ వారసత్వ సంపద గుర్తించినటువంటి ఘనత నాకు దక్కింది. అందరూ సహకరించారు. కానీ నేను దీన్ని 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడగలిగాను. రెండవది, ఇక్కడ ఉండేటువంటి గిరిజన విశ్వవిద్యాలయం, ఒక గిరిజన విశ్వవిద్యాలయం చాలా మంది కొంత అపోహలు ఉన్నాయి. ఇది గిరిజనులకేనా? గిరిజనులకు కాదు, గిరిజనేతరులు కూడా ఇంత 77% చదువుకోవచ్చు. 33% గిరిజన పిల్లలు చదివితే 73% గిరిజనేతరులు చదవచ్చు. మిత్రులారా, భద్రాచలానికి ఎవరైనా రావాలని చాలా ఇబ్బంది అవుతా ఉంది. చాలా ఎక్కడి నుంచి మనం విజయవాడ ఆ రూట్లో రావాల్సి వచ్చింది. కానీ ఆ రోజున నేను ఒక ప్రపోజల్ ఇక్కడ భద్రాచలం నాయకులందరూ అన్నారు, మనకు హైదరాబాద్ నుంచి భద్రాచలం రావాలని ఒక జాతీయ రహదారి కావాలి. అది వయా వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాద్, ఆ తర్వాత ఇల్లందు నుంచి టేకులపల్లి నుంచి రావాలి. 4 ఫేజులలో 2487 కోట్లతో శాంక్షన్ అయింది. ఒక ఫేజ్ వర్క్ స్టార్ట్ అయిందని కూడా చెప్తా ఉన్నాను. ఇందులో ఏ ఒక్కటి నేను ఇచ్చిన 17. అంతేందుకు, మహిబాద్ లో పాస్పోర్టు, హైదరాబాద్ లో స్లాట్ దొరకకపోతే రోజు 50 మంది ఇలా మహిబాద్ లో వాడుతున్నది వాస్తవా కాదా? ఒక ప్రొఫెసర్ గా, ఒక విద్యావేత్తగా నాకున్న జ్ఞానాన్ని నేను ఇక్కడ కేంద్రీకరించిన అభివృద్ధి తప్ప వేరే వాటి దిక్కు తొంగి కూడా చూడలేదు. చూస్తే నా మీద కూడా అనేక కేసులు, అనేక కబ్జాలు ఉండేటువంటి వాడు. నాకు అటువంటి అవకాశం రాలేదు. అయినా కేసీఆర్ నాకు టికెట్ ఇస్తారని మోసం చేశారు. సభలో మీకు అందరికీ తెలుసు, మీడియా అందరి దగ్గర ఉంది. సీతారాం నాయక్ ని 5 లక్షల ఓట్లతో గెలిపించి పంపించాలి మళ్లీ పార్లమెంట్ కన్నా మనిషి నెలల్లోనే పాట మార్చి టికెట్ ఎవరికి ఇచ్చారు? ఒక పక్క తెలంగాణ ద్రోహికి ఇచ్చాడు. ఏ జగన్ రావడానికి కారణమైనటువంటి రెడ్డి నాయక్ కుటుంబం మహిబాద్ కి, ఏ తూటాలకు కారణమైనటువంటి రేడియా నాయక్ 9 మంది విద్యార్థులు కాదంటే మేము ఆ ట్రాక్ మీద పడుకొని ఉన్నటువంటి ఉద్యమ నాయకులు నన్ను కాదని పక్కా తెలంగాణ ద్రోహికి టికెట్ ఇస్తే కూడా నేను తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమ పార్టీలో ఉన్నాను అనుకొని నేను పార్టీ మారలేదు. ఆ తర్వాత మళ్లీ సీతారాం నాయక్ ఎక్కడ ఉంటారో చూడండి. ఈ రాష్ట్రంలో ఆయన గొప్ప నాయకుడు, గొప్ప మేధావి. ఆయన మిన్ని మాట్లాడాడు, ఆ నోరా అది ఏందో ఎవరికి తెలియదు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి మాట్లాడి 5 సంవత్సరాలు నన్ను అవమానాలకు పాలు చేసి నా సొంత డబ్బులతోటి పార్టీకి నేను పనిచేసిన. అయినా నేను అక్కడి నుంచి పార్టీలో మారలేదు. మళ్లీ తిరిగి అదే కవితకు టికెట్ ఇవ్వడం వల్ల ఇక నాకు ఇక్కడ స్థానం లేదనుకున్నారేమో. జాతీయ పార్టీ నన్ను గుర్తించింది. మిత్రులారా, నాకు అన్యాయం జరిగిందని నేను పార్టీలకు వెళ్ళిపోలేదు. నాకు ఒక జాతీయ పార్టీ గౌరవ కిషన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి, నాయక్ గారు మీరు చేసే మీ శక్తి మీకు తెలుస్తలేదు. మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడారో, పార్లమెంట్లో ఏం చేశారో నాకు తెలుసు. మీరు ఏదైతే వాదించి తెచ్చిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.